భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 23వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునితో, వత్స, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. సూర్యుడు సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు ఈ శ్రేష్ఠ మహోత్సవాన్ని జరుపుకోవాలి. సప్తమి రోజున అల్పాహారం తీసుకొని అష్టమి రోజున దంతధావనం చేసి జితేంద్రియులై ఉపవాస నియమాన్ని స్వీకరించాలి. ఈ రోజున ఉపవాస వ్రతం చేసిన వారి జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయి. ఇందులో సందేహం లేదు. కావున కృష్ణాష్టమి రోజున తప్పకుండా ఉపవాస వ్రతం చేయాలి. ఈ రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి నువ్వులు నూరి ఒంటికి రాసుకొని నదీ స్నానం చేసి ఒక ఉత్తమమైన స్థానంలో కృష్ణాష్టమి మహోత్సవం కోసం సుందరమైన ఒక మండపాన్ని నిర్మించాలి. ఆ మండపాన్ని ఫలపుష్పాలతో సుందరమైన వస్త్రాలతో అలంకరించి అందులో శ్రీకృష్ణుని ప్రతిమను స్థాపించాలి. ఆ స్థానంలోనే వసుదేవుని రూపంలో అవతరించిన కశ్యపుణ్ణి, అదితి స్వరూపమైనటువంటి దేవకి, శేషుని అవతారమైనటువంటి బలరాముణ్ణి, అదితి అంశలో నుండి ప్రాదుర్భూతమైన యశోదని, దక్ష ప్రజాపతి అవతారమైనటువంటి నందరాజుని, బ్రహ్మ అవతారమైనటువంటి గర్గాచార్యుణ్ణి, గోపికల రూపంలో ఉన్న అప్సరసలను మరియు గోపగణాల రూపంలో జన్మించిన దేవతలను, కాలనేమి స్వరూపుడైన కంసుణ్ణి మరియు ఆ కంసుని ద్వారా వ్రజభూమికి పంపబడిన వృషాసురుడు, వత్సాసురుడు, కువలయాపీడ, కేశి మొదలగు అసురులను, తమ హస్తాలలో శస్త్రాలను ధరించిన దానవులను మరియు యమునా నదిలో స్థితమైనటువంటి కాళీయ సర్పాన్ని మరియు శ్రీకృష్ణ లీలలన్నింటినీ అక్కడ చిత్రీకరించాలి. తరువాత శ్రద్ధాభక్తులతో షోడశోపచారాలతో మరియు దేవకీం అనే మంత్రంతో శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. తరువాత ఆదిలో ప్రణవం మరియు అంతంలో నమః జోడించి దేవకీ వసుదేవులను మరియు యశోద నందరాజులను పూజించి భజన కీర్తనలు చెయ్యాలి. చంద్రోదయమైన తరువాత శ్రీహరిని స్మరించి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు క్షీరసాగరంలో నుండి ప్రాదుర్భూతమైనటువంటి మరియు అత్రిగోత్రంలో ఉత్పన్నమైన మీకు నమస్కారములు. ఓ రోహిణీకాంతుడా, మీరు నా అర్ఘ్యాన్ని స్వీకరించండి అని పలికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున దేవకీ వసుదేవులను, యశోద నందరాజును, రోహిణితో సహా చంద్రుణ్ణి మరియు శ్రీకృష్ణ బలరాములను పూజించిన వారి సకల పాపాలు నశిస్తాయి మరియు వారు పుత్ర పౌత్ర ఆయురారోగ్య సకల సంపదలను పొందుతారు. శ్రీకృష్ణాష్టమి వ్రతము కోటి ఏకాదశి వ్రతాలతో సమానము. కావున ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. అష్టమి రోజు రాత్రి శ్రీకృష్ణ జన్మ మహోత్సవ వేడుకలను జరుపుకున్న తరువాత నవమి రోజున భగవతీ జన్మ మహోత్సవాన్ని జరుపుకోవాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనం సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. బ్రాహ్మణులకు గోదానం కూడా చేసి నేను చేసిన ఈ వ్రతం ద్వారా శ్రీకృష్ణుడు ప్రసన్నమగుగాక అని ప్రార్థించి బ్రాహ్మణులకు నమస్కారం చెయ్యాలి. తరువాత బంధుబాంధవులతో కలిసి భుజించాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం విధి విధానంగా కృష్ణ మరియు భగవతీ మహోత్సవాలను జరిపిన వారికి పుత్ర పౌత్ర ఆయురారోగ్య సకల సంపదలు ప్రాప్తిస్తాయి మరియు మరణానంతరం వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఓ సనత్కుమారా, ఇక నీకు ఈ వ్రత ఉద్యాపన విధి గురించి చెబుతాను, విను. ఉద్యాపన కోసం ఒక మంచి రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి సంధ్యావందనం మొదలగు నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణుల ద్వారా స్వస్తివాచనం చేయించుకుని ఆచార్యుణ్ణి మరియు ఋత్విజులను పూజించాలి. తమ శక్త్యానుసారంగా గోవిందుని సువర్ణ ప్రతిమను చేయించుకోవాలి. తరువాత కలశాన్ని స్థాపించి కలశంపై వెండి పూర్ణపాత్రను ఉంచి అందులో శ్రీకృష్ణ ప్రతిమను స్థాపించి షోడశోపచారాలతో పూజించాలి. తరువాత శంఖంలో ఫలపుష్పాలు, గంధము మరియు జలము ఉంచి మోకాళ్లపైన కూర్చొని దేవకీ సహిత శ్రీకృష్ణునికి అర్ఘ్యం సమర్పించాలి. కంసుణ్ణి వధించడం కోసం, ఈ పృథ్వీ యొక్క భారాన్ని తగ్గించడం కోసం
కౌరవుల వినాశార్థం మరియు దైత్యుల సంహారం కోసం అవతరించిన మీకు శతకోటి నమస్కారములు. మీరు నా అర్ఘ్యాన్ని స్వీకరించండి అని ప్రార్థించి అర్ఘ్యం సమర్పించాలి. తరువాత పూర్వోక్త విధానం ద్వారా చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. తరువాత ఓ జగన్నాథ, ఓ దేవకీపుత్ర, ఓ ప్రభు, ఓ అనంత, ఓ వసుదేవపుత్ర, మీకు నమస్కారము. మీరు నన్ను రక్షించండి స్వామి అని ప్రార్థించాలి. రాత్రంతా భజన కీర్తనలతో జాగరణ చెయ్యాలి. తరువాత ప్రాతకాలాన్నే స్నానం చేసి జనార్దనుణ్ణి పూజించి పాయసము, నువ్వులు మరియు ఘృతముతో మూలమంత్రాల ద్వారా 108 ఆహుతులతో పురుష సూక్త హవనం చెయ్యాలి. మరియు ఇదం విష్ణుర్వి చక్రమేం అనే మంత్రంతో కేవలం ఘృత ఆహుతులు ఇవ్వాలి. తరువాత పూర్ణాహుతి చేసి హవనం సంపన్నం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. వ్రత సంపూర్ణత కొరకు కపిల గోవును దానం చేయాలి. కపిల గోవు అభావంలో ఏదైనా గోవును దానం చేయాలి. తరువాత 8 మంది బ్రాహ్మణులకు భోజనం సమర్పించి వారికి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. జలపూర్ణ కలశాన్ని బ్రాహ్మణునికి సమర్పించిన తరువాత బంధుబాంధవులతో కలిసి భుజించాలి. ఓ బ్రహ్మపుత్ర, ఈ విధంగా వ్రతం మరియు ఉద్యాపనం చేసిన వారు అదే క్షణంలో పాపరహితులై ధనధాన్య, పుత్రపౌత్ర, ఆయురారోగ్య సకల సంపదలను పొంది సర్వసుఖాలను అనుభవించిన తరువాత అంత్యమందు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.